1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు గారు, కొంతమంది లోపల ఎన్నున్నా కూడా పైకి నవ్వుతూ ఉంటారు. అది పర్సనల్గా అంటే అది నేనైనా మీరైనా ఓ ఇండివిజువల్గా మీరు ఉండడం ఒక రకం. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఉంటారు. నిజంగా కొంతమందిని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందంటే అసలు వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడన్నా గొడవలు అయ్యింటాయా, వీళ్ళు ఎంత అదృష్టవంతులప్ప, మాకిలాంటి భర్త దొరకలా, మాకిలాంటి భార్య దొరకలా అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అంటే మనకు కనిపించే ప్రతిదీ నిజమే ఉంటుందా? కొంతమంది అంటారు మేము అంటే చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకే చెప్తారు, మేము పైకి అలా ఉంటాం, మేము మాకున్న గొడవలు ఎవరికి ఉండవు అంటారు. అది ఎలా సాధ్యం? అంటే అంతమంది ముందర మంచిగా ఉండి లోపల అలా ఉంటుందా? 100% ఉండరండి. ఎందుకంటే సమాజం ప్రతి విషయానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే సమాజం. సో అందరి ముందర గౌరవంగా ఉండాలి. బాగా వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొట్లాడుకోరు అందరి ముందర. కాబట్టి వీళ్ళు మంచిగా ఉన్నట్టు నటిస్తారు. 70% ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలానే ఉన్నారు. ఒక మాస్క్ వేసుకొని ఉంటారు. వాళ్ళు బయటకి, సమాజానికి, బంధువుల ముందర, పిల్లల ముందర మాత్రమే భార్య, భర్త. బెడ్‌రూమ్‌లోకి వెళ్తే నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. అలానే ఉంటారు. అలానే గొడవ పడుతుంటారు. అలానే జీవితాలని రన్ చేస్తున్నారు. చాలా మందొచ్చారు నా దగ్గరకైతే. ఒక పేషెంట్, తనకేమైందంటే ఆ జెంట్ తనకి స్క్రోటమ్ బాగా స్వెల్లింగ్ వచ్చింది. నేను చెప్పాను, "అండి ఇంక మీరు లేట్ చేస్తే కష్టమవుతుంది. ముందెళ్ళి సర్జరీ చేయించుకోవాల్సొస్తుంది. చూపించుకోండి" అని నేను వేరే సార్‌తో మాట్లాడి రికమెండ్ చేసి చెప్పాను. తను ఎళ్లి చూపించుకోలేదు. మళ్ళీ వస్తున్నాడు. "ఒకసారి చూడండి, నాకు పెయిన్‌కి ఇంజెక్షన్ వెయ్యండి" అని ప్రతిసారి. సరే, ఇన్ని సార్లు మీరు వేసుకోవడం ఇంజెక్షన్ కరెక్ట్ కాదు. డిలే అయితే నర్వ్స్ అంతా బ్లాక్ అవుతుంది. సర్జరీ కాంప్లికేషన్ వస్తుంది. మీరు ఫస్ట్ ఎళ్ళండి అని చెప్పాను. తను 2, 3 టైమ్స్ అలానే వస్తున్నాడు, చెప్తున్నాడు కానీ వెళ్ళట్లేదు. నేను ఒకరోజు కూర్చోబెట్టి అడిగా, "అసలేంటి మీకు ప్రాబ్లమ్" అంటే, ఇతను ఎక్కడో ఎప్పుడో మిస్టేక్ చేశాడు. అది వాళ్ళ వైఫ్‌కి డౌట్ వచ్చింది. చేశాడా లేదా అని కూడా తను క్లియర్‌గా చెప్పట్లేదు. వాళ్ళ వైఫ్‌కైతే డౌట్ వచ్చింది. ఎప్పుడు 25 ఇయర్స్ బ్యాక్. అప్పటినుంచి వీళ్ళిద్దరూ సమాజానికి మాత్రమే భార్యాభర్త. వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు. సో, ఇప్పుడెళ్ళి నాకు అది సమస్యగా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి ముందర తక్కువై తన సపోర్ట్ తీసుకొని హాస్పిటల్‌కెళ్ళడం అతనికి ఇష్టం లేదు. ఇప్పటికి తను స్టిల్ అలానే ఉన్నాడు. సో, అందరికీ మాత్రం వాళ్ళిద్దరూ మంచి కపుల్. పిల్లల్ని బాగా చూసుకున్నారు, మ్యారేజెస్ చేస్తున్నారు, సొసైటీలో బాగున్నారు గొప్పగా, అన్నీ ఉన్నాయి. కానీ ఈవెన్ తనకున్న కష్టమైన పరిస్థితిని కూడా భార్య ముందు ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఆయన సిద్ధంగా లేరు. చెప్పినా తీసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. ఇన్ని ఇయర్స్‌గా వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఇంకేముంది లైఫ్, మీరు మ్యారేజ్ చేసుకుంది ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్‌కి ఉంటది. ఇప్పుడు తనకొక 55 ఇయర్స్. ఇంక మీరేం కలిసున్నారు? జస్ట్ పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళిద్దరు దూరం అయిపోయారు. లైఫ్ అయిపోయింది. ఈగోకెళ్ళడం అంటే ఇంతకంటే పనికిమాలిన పని ఇంకేమన్నా ఉంటదా? మరి ఎలా ఇది? అంతేగా, అందరి ముందర మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్ అని మాత్రం మంచి ట్రేడ్ మార్క్ ఉంటది వాళ్ళకి. సో, బావుంటారు, బాగా మాట్లాడుకుంటారు, బాగా కలిసిమెలిసి తిరుగుతారు, అన్ని పనులు చేసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ అనే విధంగానే ఉంటారు. బట్ లోపల మాత్రం ఇన్నర్‌గా ఒక్కరికొకరు ఏది షేర్ చేసుకోరు, మాట్లాడుకోరు, చెప్పుకోరు. అలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. చాలా. మరి వీళ్ళు ఇలా ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా ట్రామాకు గురవుతారు గదండీ! తల్లిదండ్రులు కలిసిమెలిసి హ్యాపీగా ఉంటే పిల్లలు చూస్తూ సంతోషంగా పెరుగుతారు. అలా కాకుండా వీళ్ళు ఒకరు ఆ ఫేస్, ఒకరు ఈ ఫేస్ పెట్టేసుకొని వీళ్ళు గొడవలు పడుతూ ఉంటే పిల్లలు ఎవరిని కాదనుకోవాలి, ఎవరిని కావాలనుకోవాలి? వాళ్ళెంత నరకం అనుభవిస్తారు కదా! అసలు ప్రాబ్లమ్ ఏంటి అంటే మీలో మీరున్న ఇంకొక భార్యకి చెప్పుకోవాలన్నా, భర్తకు చెప్పుకోవాలన్నా అంత సివియర్ ప్రాబ్లమ్ కూడా చెప్పుకోలేకపోతే చెప్పలేదు అతను ఇంతవరకు ఇంకా. కలిసి ఉండి ఏం లాభము అని అంటున్నా. సమాజం కోసం బట్ పెయిన్ అంతా ఎలా తీసుకుంటారు ఇంకా? తీసుకుంటా, ఇంజెక్షన్స్ వేసుకుంటా. ఎప్పుడో ఆ సిట్యుయేషన్ వస్తే అప్పుడు చూద్దాం. నేను చెప్పను. చావనైనా చూస్తాం గానీ, ఈగో మాత్రం పక్కన పెట్టం అన్నట్టు ఉన్నారు మనుషులు. ఏం చేస్తాం ఇంక అలాంటప్పుడు? మరి ఇలాంటి వాళ్ళు మారాలి. వాళ్ళ మైండ్ సెట్ మారాలి అంటే ఎలా? కౌన్సెలింగ్ తీసుకోవాలి. 1, 2 సార్లు కౌన్సెలింగ్ తీసుకొని, మాట్లాడి, ఆమెను కూడా తీసుకొస్తే అట్‌లీస్ట్ మనం చెప్తాం. తను తీసుకురాడంట, తనకు తెలియకూడదంట, తను ఇలానే ఉండాలంట. ఇంకెలా అవుతుంది కదా! నువ్వు చెప్పలేనప్పుడు చెప్పగలిగే ఒక పర్సన్ దగ్గరికి తీసుకొస్తే ఐ విల్ సపోర్ట్ యూ. అలా కూడా ఖచ్చితంగా. కాకుండా తనని తీసుకురాకూడదు, ఈయన చెప్పకూడదు, ఈయనకు ప్రాబ్లమ్ మాయమైపోవాలి. నాకేమన్నా మ్యాజిక్కా వచ్చు కదా! నాకొచ్చింది సైన్సే. కాబట్టి నేనేం చేయలేనండి. మీరు చెప్పాలి. లేదా తనని తీసుకురావాలి.
అనే మాట నేను చెప్పాను. బట్ ఇప్పటికి కూడా అతను అలానే ఉన్నారు. అతను ఒక్కడే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళందరూ అలానే ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మంది. ఇంకా అలా తెలిసినప్పటి నుంచి అతన్ని బయట పడుకోబెట్టేసేయడం. ఆ! అతను బయటే ఉండిపోవాలి. ఇంకొక పర్సన్ కూడా నాకు తెలిసి అతను 30 ఇయర్స్ నుంచి బయటే పడుకుంటున్నాడు. ఇంట్లోకి వెళ్ళే అవసరమే లేదు, పనే లేదు ఇంకా. అందరికీ వైఫ్ అండ్ హస్బెండ్ అంతే. అతను బయటే ఉంటాడు. అమౌంట్ మాత్రం తెచ్చిస్తే వాళ్ళు ఫ్యామిలీ రన్ చేస్తాడు అంతే. ఒక్కసారి అమ్మాయిల మనసులో అట్లా పడిపోతే వాళ్ళు జీవితాంతం అట్లా ఉండిపోగలరు. ఎందుకంటే ఇక్కడ ఒక సైంటిఫిక్ లాజిక్ కూడా ఉందండి. వుమెన్‌లో 30+ తర్వాత వాళ్ళకి లో లిబిడో అని ఒకటి స్టార్ట్ అవుతది. సో, హ్మ్. వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. హ్మ్. ఎమోషనల్‌గా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు గానీ, హ్మ్. సెక్షువల్ ఫీలింగ్స్ ఉండవు భర్త మీద. సో, దే కెన్ హ్యాండిల్. వాళ్ళు ఉండిపోతారు ఎన్ని ఇయర్స్ అయినా. వాళ్ళకి లోపల ప్రాబ్లమ్ ఉందని వాళ్ళకి తెలిస్తే కదా! నాకు అతని మీద కోపం అందువల్ల నేను ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. అది సైంటిఫిక్‌గా హార్మోనల్ ఇష్యూ. బట్ వాళ్ళు ట్రీట్ చేసుకోరు, చెప్పుకోరు. నేను గట్టిగా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు. దీనివల్ల జీవితాంతం నరకం అతనికే గదా! ఆహా! అంటే వాళ్ళకసల ఆ ఫీలింగ్సే రావంటారు మీరు. తక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసేస్తారు. అప్పుడు ఇంకా ఈ హస్బెండ్ హ్మ్. రాంగ్. అలాంటప్పుడు కొంతమంది మాత్రమే ఇంక వైఫ్‌ని వదిలి ఉండలేక జీవితాంతం జీవిత ఖైదు అనుభవిస్తారు. కొంతమంది సింపుల్‌గా వేరే వాళ్ళతో మేనేజ్ చేసేస్తారు లైఫ్‌ని. అంతే అయిపోయింది. అదే అంటారు చూడండి. బయటికి కనిపించే గాయం ఎవరికైనా అర్థమవుతది. లోపలున్న గాయం కనిపించంది. ఎవరికి ఏం చెప్పినా అర్థం కాదు. చాలా మందండి పైకి బాగా సంపాదిస్తూ, బాగా రన్ చేసిన ఫ్యామిలీస్ లోపల మొత్తం మేడిపండులాగా ఉంటుంది విషయం. చాలా మంది ఫ్యామిలీస్ అలానే ఉన్నాయి. ఏమీ లేదక్కడ. ఇగో అంతే. ఒకవేళ కదా! మిస్టేక్ జరిగి ఉండొచ్చు, నేను కాదనను. ఆ క్షణికావేశంలో అది జరిగుండొచ్చు. అప్పుడు ఏదో ఒక సిట్యుయేషన్‌లో మనం దూరం పెట్టడమో, వాళ్ళు దూరం అవ్వడమో అయ్యింది మిస్టేక్. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. యెస్. జీవితాంతం శిక్ష వేసుకోకూడదు ఇద్దరికీ కదా! కరెక్ట్. కానీ మీకంత నచ్చినప్పుడు విడిపోవచ్చు కదా! మళ్ళా విడిపోరు. హ్మ్. సమాజంలో మేము గొప్పగుండాలి. విడిపోరు. అలానే ఉంటారు. వాళ్ళ కలిసే బాధను ఉంటారు. వాళ్ళే భరిస్తారు. ఇంకొకరికి హ్మ్. చెప్పరు అని చెప్పరు. అర్థమైంది. కానీ ఇది మీరన్నట్టు వాళ్ళకే ప్రాబ్లమ్. పక్కనెవ్వరికి 100% కాదు. కానీ అండి. వాళ్ళకి ప్రాబ్లమ్ చాలా. చాలా ప్రాబ్లమ్. ఇప్పుడు భార్యాభర్తలు షేర్ చేసుకోవడానికే యెస్. కదా మనకి కుటుంబ అంతే వ్యవస్థ కదా! ఉన్నది. అవును. అది షేర్ చేసుకున్నప్పుడు మీ లోపల మీకే కరెక్ట్. ఎమోషనల్ బర్న్‌ఔట్, స్ట్రెస్, రైట్. యాంగ్జైటీ, యెస్. ఫియర్ అన్నీ ఎక్కువైపోతాయి. సో, వాళ్ళకి ఇంకా ఎక్కువ హ్మ్. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్. మీరెంత కలిసి దగ్గరగా యెస్. ఉంటారో, మంచి సంసార జీవితం బావుంటుందో, హ్మ్. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయి కదా! రైట్. కరెక్ట్. సైంటిఫిక్‌గా, సైకలాజికల్ రీజన్ అదే. బట్ చాలా మంది అది హ్మ్. పట్టించుకోరు. అదేదో బూతు వస్తువు, బూతు పదం అన్నట్టు చూస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ బూతేం కాదు. వాళ్ళు ఎంత బాగా కలిసుంటే అంత లైఫ్ హెల్తీగా లీడ్ చేస్తారు. కదా! అలా యెస్. లేరిప్పుడు ఎవరు. ఏదో సమాజం కోసం, సొసైటీ కోసం మాత్రమే భార్యాభర్తలుగా జీవిస్తున్నారు జీవితాన్ని. చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ. థాంక్ యూ.